ఎందుకు అడిగామంటే తల్లిదండ్రులు అంత ఇష్టమా మీకు అని ఎవరికైనా ఇష్టం ఉంటుంది. కానీ ప్రస్తుత సమాజంలో ఎలా ఉందంటే ప్రస్తుత పోకడలను చూస్తే మనం కుమారులు పెరిగి పెద్ద అయ్యాక ఒక ఉన్నత స్థాయికి వచ్చాక తల్లిదండ్రులను భారంగా భావించి అనాథ ఆశ్రయాల్లోనో ఇతరుల చోట్లనో వదిలిపెట్టి వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రతిరోజు పత్రికల్లో చూస్తున్నాం. మీకు కూడా గ్రీవెన్స్ల్లో కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల్లో కావచ్చు ఎదురుపడుతూనే ఉంటుండే మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు, బాధిస్తున్నారు, మమ్మల్ని వదిలేశారు అన్న సంఘటనలు. అయినా ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు లేకపోయినా వారి జ్ఞాపకాలను మీరు గోమాత గిట్టల్లో చూసుకుంటున్నారంటే మీరు ప్రస్తుతం తల్లిదండ్రుల పట్ల వివక్షత చూపించే కుమారులకు ఆదర్శంగా ఉంటున్నారు. అంటే అలాంటి కుమారులకు మీరు ఇచ్చే సందేశం ఏమంటారు? ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది విలువ, మొరాలిటీ. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. కాబట్టి ఆ మొరాలిటీ వైపే నేను నమ్ముతాను. ఎందుకంటే మాకు ప్రతి సోమవారం వచ్చే గ్రీవెన్స్లో కూడా ఎక్కువగా తల్లిదండ్రులు చూడడం లేదు అని ఇలా వస్తుంది. ఓల్డ్ ఏజ్ హోము, ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏమంటే ఆర్డీఓలకు అధికారం ఇచ్చింది ప్రభుత్వము. కాబట్టి ఎవరినైనా తల్లిదండ్రులు ముసలితనంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే ఆర్డీఓలు ఆ కొడుక్కి తల్లిదండ్రులకి నోటీసులు జారీ చేయొచ్చు, విచారించవచ్చు, వారికి ఆర్డర్ కూడా పాస్ చేయవచ్చు. ఆ ఆర్డర్ని కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా వారి మీద తీవ్ర కఠిన చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి లాని కూడా మేము ఈ విధంగా తీసుకొని వస్తాం. మొదట మానసిక పరివర్తన వైపే చూస్తున్నాం. లా కెనాట్ మేక్ ఎ పర్సన్ మోరల్ అన్లెస్ దర్ ఇస్ ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నారు. కాబట్టి చట్టాన్నే కాకుండా ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ వైపును కూడా చూస్తున్నాము. అది కాకపోతే చట్టాన్ని కూడా ప్రయోగించడం తప్పదన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులకి ఒక డిజార్గనైజ్డ్ వేలో ఉన్న వారికి ఆర్గనైజ్డ్ వేలో తీసుకొని రావాలి, వారికి భరోసా ఇవ్వాలి. మనం ఈరోజు ఎన్ని చేసినా, ఏ వికాసాన్ని అర్థించినా భారతదేశంలో ఉన్న సంస్కృతి అంటే అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి, ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి, మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే అదే సంస్కృతి అన్నారు. అదే భారతదేశానికి పుట్టినిల్లు అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా సంస్కృతికి తిలోదకాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరు ఎంత స్థాయికైనా చేరుకోవచ్చే, కానీ ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సామాజిక బాధ్యత చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనిషి జన్మకు సార్థకత లేదు. చట్టాలతో ఉన్న భయం కాకోకుండా మీలా తల్లిదండ్రులు అంటే నిజంగా ఇష్టపడి ప్రతి కుమారుడు కూడా తల్లిదండ్రులను మీలాగే చూసుకోవాలని మేము కూడా ఆకాంక్షిస్తాం సార్. మరి మీ స్వగ్రామం ఏది సార్? నా స్వగ్రామం చిత్తూరు జిల్లాలో గుడిపాల మండలంలో పిల్లారికుప్పం గ్రామం నా స్వగ్రామం. నేను అక్కడే పుట్టడం కూడా జరిగిందన్నమాట. మా తల్లి పేరు సుభద్రమ్మ గారు, మా తండ్రి పేరు బాలయ్య నాయుడు గారు. నేను 4వ సంతానం. నాకు పెద్దవాళ్ళు 3 అక్కలు ఉన్నారనమాట. నేను ఒక్కడే మగవాడిని. కాబట్టి అత్యంత గారాభంగా మా ఇంట్లో నన్ను పెంచడం జరిగింది. కాబట్టి ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా కారణం మా తల్లిదండ్రుల యొక్క మంచి ఆశీర్వచనాలే ఈరోజు శ్రీరామ రక్షగా ముందుకెళ్తున్నాను అనమాట. కాబట్టి పిల్లారికుప్పం గ్రామంలో జన్మించిన నేను చిత్తూరుకి ఫర్దర్గా షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లారికుప్పానికి చిత్తూరు 12 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. చిత్తూరుకు వచ్చి మేము స్థిరపడడం జరిగింది. నాన్నగారు ఏం చేసేవారు సార్? మా తండ్రి గారు బిజినెస్ చేసేవాళ్ళు, క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. మా తల్లి గారు ఏమి చదువుకోలేదు. మా తండ్రి గారు కూడా పెద్దగా చదువుకోలేదు. కానీ మంచి విజ్ఞానవంతుడు ఆయన. చదువు అనేది లేకపోయినా ఒక యాటిట్యూడ్, ఓరియంటేషన్లో మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే చాలా మటుకు నాకు మొదటి గురువు మా తల్లిదండ్రులుగానే భావిస్తాను. ఎందుకంటే వారి దగ్గరే నేను జీవితాన్ని పొందాను, జీవితాన్ని అడుగులు నేర్చుకున్నాను. అదేవిధంగా విద్యాభ్యాసాన్ని కూడా వారితోనే ప్రారంభించుకున్నాను. వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నాను. అంటే మనకు ఎడ్యుకేషన్ అనేది ఎక్కడో ఉండదు అనే ఆయన అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎడ్యుకేషన్ ఇస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈస్ ఆల్రెడీ ఇన్సైడ్ ద హ్యూమన్ బీయింగ్. మనిషిలోనే ఉంటుంది విద్య అనేది. కాబట్టి విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు విద్య భోగకరి విద్య విదేశీ బంధుడను అటు విద్యని ఎరుంగని వాడు మర్త్యుడైనా అన్నారు. ఎస్, ఐ డూ అగ్రీ ఫర్ దట్. కాబట్టి విద్యను తప్పనిసరిగా అభ్యర్థించాలి. ఎందుకంటే మా కుటుంబంలో ఎవరు చదువుకోకపోయినా నా మీద దృష్టి సారించారు నా తల్లిదండ్రులు. తప్పనిసరిగా నువ్వు విద్యాధికుడి కావాలి అని చెప్పడంతోనే అదే బలంగా నాలో బీజాన్ని నాటుకుపోయింది.
కాబట్టి ఆ బీజాన్ని ఈరోజు ఒక వృక్షంగా తీసుకొని రావడం జరిగింది. అంటే మొత్తం ఇంట్లోనే మీ చదువు అనేది ప్రారంభించారు తల్లిదండ్రుల దగ్గర. మీ ప్రాథమిక విద్య అంతా ఎక్కడ సాగింది సార్? ప్రాథమిక విద్య అంతా చిత్తూరులో షణ్ముఖానంద పాఠశాల అనేది ఒకటి ఉండేది, చాలా చిన్న స్కూల్ అనమాట. అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. తర్వాత హై స్కూల్ బీజెడ్ హై స్కూల్ అనేది ఒకటి చిత్తూరులోనే ఉంది. అక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. 7వ తరగతి పాస్ అయిన తర్వాత మొదటిసారి నాకు స్కాలర్షిప్ రావడం జరిగింది. అది నా జీవితంలో మొదటి ప్రభుత్వ స్కాలర్షిప్. ఎందుకంటే మెరిట్ స్కాలర్షిప్, నేను ర్యాంక్ వచ్చింది అని నాకు మెరిట్ స్కాలర్షిప్ని ఇచ్చారు. ఆ స్కాలర్షిప్తో మొదటిసారి మా తండ్రికి ఇచ్చాను ఆ డబ్బు. ఇస్తే ఆయన వద్దొద్దు నువ్వు సైకిల్ కొనుక్కొని దాన్ని నాకు వెనక్కి ఇచ్చారు. సో ఆ రోజు 445 రూపాయలు ఆ సైకిల్, హ్యామిల్టన్ సైకిల్, ఇప్పటికీ నాకు గుర్తుంది. కాబట్టి ఆ రోజు నాకు వచ్చిన స్కాలర్షిప్ 500 రూపాయలు. 500 రూపాయలతో 445 రూపాయలతో నేను సైకిల్ కొనుక్కొని స్కూల్కు వెళ్ళేవాడిని అనమాట. మళ్ళీ 10th క్లాస్లో నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా 2 ఇయర్స్ నేను నేషనల్ మెరిట్ స్కాలర్షిప్తోనే అక్కడే పీసీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ కూడా నేను అక్కడే చిత్తూరులోనే పీవీకేఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మొత్తం పూర్తిగా ప్రభుత్వ విద్య. నేను ఏ ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా నేను చదవలేదు. ఎందుకంటే నేను ప్రభుత్వ స్కూల్లోనే చదివాను, ప్రభుత్వ అధ్యాపకులతోనే మెలిగాను, వారితోనే సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని, సంపూర్ణ ఆర్థిక సహకారాన్ని అందుకున్నాను అన్నమాట. అదే యూనివర్సిటీకి మాత్రం మాకు చిత్తూరులో లేదు కాబట్టి ఎస్వి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అక్కడ తిరుపతికి వెళ్ళాను. పీజీ జువాలజీలో చేశాను. కాబట్టి ఆ రోజు జువాలజీలో నాకు ర్యాంక్ రావడం జరిగింది. యూనివర్సిటీలో ర్యాంక్ అంటే అది అత్యంత ఆనందదాయకం. కాబట్టి దానికి గుర్తుగా నాకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఫెలోషిప్ రావడం కూడా జరిగింది. నేను రీసెర్చ్ కూడా చేశాను. అక్కడ 2 ఇయర్స్ నేను యూనివర్సిటీలోనే స్టడీస్ ఆఫ్ లిపిడ్ మెటబాలిజం ఇన్ రిలేషన్ టు మోల్టింగ్ అండ్ రీప్రొడక్షన్ ఫ్రెష్ వాటర్ ఫీల్డ్ క్రాబ్ ఓజేటెల్ఫిజా సెనెక్స్ ఫ్యాబ్రిషియస్ అనే సబ్జెక్ట్ మీద నేను చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఏబిపిఎస్సి వారు నిర్వహించిన లెక్చరర్ పోస్ట్కి రావడం జరిగింది. కాబట్టి అప్పుడు ఎగ్జామ్ రాస్తే నాకు ర్యాంక్ వచ్చి లెక్చరర్ పోస్ట్గా సెలెక్ట్ అయ్యి ఇదే అనంతపురం జిల్లాలో మడకసిరలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నా యొక్క ఉద్యోగ జీవితం ఆరంభమైంది అనమాట. జువాలజీ లెక్చరర్. నేను డిగ్రీలో బీజెడ్స్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ చదివాను. అందరికీ నమస్కారాలండి. నా పేరు లక్ష్మీకాంతం. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2007 బ్యాచ్. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నాగరాజు గారు ఐడ్రీమ్ తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఐడ్రీమ్ ద్వారా ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.